హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ రెసిపీ వచ్చి జున్ను పాలండి. ఆవు జున్ను పాలు. ఫస్ట్ టైం నేను ఆవు జున్ను పాలతో జున్ను చేస్తున్నానండి. కానీ ఇది చాలా హెల్దీ అయినది జున్ను అండి. ఒరిజినల్ జున్ను పాలండి, ఆవు పాలు. ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం చూద్దామా. నిన్న మా అమ్మగారు పంపించారండి. ఊరెళ్ళాం, పండగకు ఊరెళ్ళాం కదా, మా అమ్మగారు పంపించారు. 1/2 లీటర్ జున్ను పాలండి, ఆవు పాలు. నేను ఇంకా మామూలు గేదె పాలేమో ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి గడ్డ కట్టింది కాబట్టి అందుకు అట్లా ఉందనుకున్నాను. పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసి అడిగితే అవి జున్ను పాలు అని చెప్పి అన్నారండి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. అందులో ఇంకా ఒక 1/2 లీటర్ పాలు కలిపానండి. మొత్తం లీటర్ పాలు. 1/2 లీటర్ పాలు తీసుకొని దాంట్లో 200 గ్రామ్స్ బెల్లం అండి. చూడండి ఈ విధంగా బెల్లం చిక్కగా చేసుకొని నానబెట్టుకుందాం. పాలల్లో వేసుకుని పాలల్లో బెల్లం మెల్ట్ అయ్యే వరకు మనం పెట్టుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీలో ఎంతమందికి ఆవు జున్ను పాలు అంటే ఇష్టమో కామెంట్లో తెలపండి. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. అయిపోయింది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. 2 ఇలాచీలు చక్కగా నలగొట్టుకుందామండి. చూడండి ఈ విధంగా రెండే తీసుకున్నానండి. యాలుక్కాయలు మెత్తగా మనం స్మాష్ చేసుకుందాము. అదేవిధంగా అది తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కూడా తీసుకొని అదే విధంగా చక్కగా పొడి చేసుకుందామండి. చూడండి ఈ విధంగా పొడి చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక జున్ను పాలల్లో బెల్లం వేసుకొని మెల్ట్ అయ్యే వరకు చూసారా. ఇది చూడండి ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకుందాం. ఎందుకంటే బెల్లం నలకలు అవి ఉంటాయి కదా, ఆ నలకలు ఏమీ రాకోకుండా చక్కగా వస్తాయి. మీలో ఎంతమంది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ రంజాన్ పండుగ ఎంతో చక్కగా హ్యాపీగా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. చూడండి స్ట్రైనర్లో చేసి వడగట్టుకున్నాను చూసారా. మొత్తం నలకలు ఏమన్నా ఉన్నా రావండి లోపలికి. ఇప్పుడు ఇందాక మనం యాలుక్కాయలు చక్కగా స్మాష్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ముందుగా నేను మిరియాల పొడి వేసానండి, తర్వాత యాలుక్కాయలు కూడా వేసాను. మనం ఆ జున్ను పాలలో పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. కానీ 90% బెల్లం వేసుకుంటేనే చక్కగా ఉంటుందండి. షుగర్ చాలా వరకు అవాయిడ్ చేయమంటున్నారు కదా, అందుకు. ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ స్పూన్తో కలుపుకుందామండి. ఎందుకంటే మళ్ళీ మొత్తం కలవాలి కదా. మిరియాల పొడి, యాలక్కాయల పొడి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవిరి పట్టుకుందామండి. ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో ప్యాన్లో స్టాండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాన్లో గిన్నె పెట్టుకుందామండి. చూడండి ఈ విధంగా పెట్టుకుందాము. ఇప్పుడు ఆవిరి మీద ఒక 10 మినిట్స్ మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఓకేనా. ఈ జున్ను రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. చూడండి ఈ విధంగా మనం చక్కగా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ టైం వండాను ఆవు జున్ను పాలు. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. చూడండి అయిపోయింది. మనం ఫోక్ పెట్టుకొని ఇట్లా లోపల కనుక్కుంటే ఏమీ లేకపోతే ఉడికినట్టేనండి జున్ను. ఇంకో 5 మినిట్స్ పెట్టుకుందాం. 5 మినిట్స్ అవసరం లేదు, ఒక 1 మినిట్ 2 మినిట్స్ చాలండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం స్పూన్తో చూసుకుంటే చక్కగా గడ్డలాగా వచ్చేస్తుందండి. నీరు కాకుండా నీరు వచ్చేసిందండి. కొంచెం మనం పాలు కలిపాను కదా, మన కకృతి ఎక్కువ కదండి, ఎక్కువ అవుతుందని చెప్పి పాలు కలిపాను కొంచెం. ఇప్పుడు దించేసుకుందాం. చూడండి చక్కగా వచ్చింది. ఇప్పుడు చిన్న బౌల్లో వేసుకొని చల్లారాక తినొచ్చు. నేను వేడి మీదే తీసేసానండి, అందుకు చక్కగా వచ్చింది. అంతేనండి, ఆవు జున్ను పాలు జున్ను రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.